వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సోమ్య కేర్. గ్లోసైటిస్ అంటే టంగ్ ఏదైతే ఉందో మన నాలుక బాగా వాచినప్పుడు ఇన్ఫ్లేమ్ అయినప్పుడు దాన్ని వైద్య పరిభాషలో గ్లోసైటిస్ అంటాం. సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే మన నాలుక మీద ఉన్న ఈ పాపిల్లే అంటే చిన్న చిన్న బొడుపుల్లా ఉంటాయి చూడండి, అవన్నీ కూడా మొత్తం అంతా కూడా సాఫ్ట్గా మొత్తం అంతా కూడా స్వోలెన్ అయిపోయి మనకు అసలు కనిపించవు. నాలుక ఓపెన్ చేసి చూసినట్లయితే అందరికీ మనకి చిన్న చిన్న పాపిల్లే లాంటివి కనిపిస్తాయి, చిన్న చిన్న బంప్స్లా కనిపిస్తాయి. దాని మీద టేస్ట్ బడ్స్ ఉంటాయి. యూజువల్లీ అవన్నీ కూడా పోయి మొత్తం షైనింగ్ అయ్యి నాలుకంతా వాచిపోయినట్టు అవుతుంది. ఈ కండిషన్ని మనం గ్లోసైటిస్ అంటాం. ఇది యూజువల్లీ అక్యూట్ ఫేజ్, క్రానిక్ ఫేజ్ 2 కండిషన్స్ చూస్తాం. అక్యూట్ ఫేజ్‌లో ఎప్పుడైనా కొంచెం వచ్చి ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతూ ఉంటుంది. కానీ కొంతమందిలో మాత్రం ఆన్ అండ్ ఆఫ్ ఇది చూస్తూ ఉంటాం. ఇందులో కూడా చాలా రకరకాల కండిషన్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటిది అట్రోఫిక్ గ్లోసైటిస్ అని చెప్తాం. అంటే వీళ్ళలో ఏమవుతుందంటే ఈ పాపిల్లే అంతా కూడా పోయి స్వోలెన్ అయ్యి మొత్తం అంతా కూడా షైనీగా, గ్లాజీగా అయిపోతూ ఉంటుంది. తర్వాత మీడియన్ రాంబాయిడ్ గ్లోసైటిస్ అని అంటాం. ఈ కండిషన్‌లో ఏమవుతుందంటే మన నాలుక వెనక భాగంలో చిన్న చిన్న బుడుపుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అది యూజువల్లీ క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. అట్లానే ఇంకొంతమందిలో ఏమవుతుందంటే జియోగ్రాఫిక్ గ్లోసైటిస్ అంటాం. అంటే మన నాలుక బయటికి ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక మ్యాప్ లాగా కనిపిస్తూ ఉంటుంది టంగ్ అంతా. దాని మీద ఒకలాంటి డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మ్యాప్ టంగ్ అంటాం. దాన్ని జియోగ్రాఫిక్ గ్లోసైటిస్ అంటాం. ఇంకొక కండిషన్‌లో బర్నింగ్ టంగ్ సిండ్రోమ్ అంటాం. దాంట్లో ఏమవుతుందంటే టిప్ ఆఫ్ ద టంగ్ అంతా కూడా మండుతూ ఉంటుంది వాళ్ళకి. అలాగే రూఫ్ ఆఫ్ ద టంగ్ అంటే పైనంతా కూడా వాళ్ళకి మంట అనేది ఉంటుంది. ఇది జనరల్లీ మెనోపాజల్ కండిషన్‌లో చూస్తూ ఉంటాం. ఇలా రకరకాల గ్లోసైటిస్ కండిషన్స్ చూస్తాం. అయితే ఈ కండిషన్‌లో ఇది ఎందుకొస్తది అంటే కొంతమందిలో ఏదైనా చూడండి, ఈ డెంచర్స్ వేయించుకునే వాళ్ళల్లో కొన్నిటికి వాళ్ళు అలర్జిక్‌గా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే అలర్జీ అనేది ఉంటుందో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఆ గ్లోసైటిస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగే ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, పౌష్టికాహారం తినని వాళ్ళల్లో కొంతమంది చూడండి కేవలం అన్నం ఎక్కువ తింటారు. కూర, పప్పు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా కలుపుకుంటూ ఉంటారు. వాళ్ళలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే జీఐటీ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా కూడా వీళ్ళకి మౌత్ అంతా కూడా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మందులకి అలర్జిక్‌గా ఉంటారు. కొంత ఫుడ్ ఐటెమ్‌కి అలర్జిక్‌గా ఉంటారు. ఇలా ఉన్నప్పుడు నోరంతా వాచి, ఎస్పెషల్లీ నాలిక వాచి, నాలికంతా షైనింగ్‌గా అయిపోయి వాళ్ళకి ఏమైనా తినాలన్నా, మాట్లాడాలన్నా, మింగాలన్నా, నీళ్లు తాగాలన్నా కూడా చాలా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. దీన్ని మనం గ్లోసైటిస్ అంటాం. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటుంది. తీవ్రత అనేది కొంతమందిలో చాలా సివియర్‌గా ఉంటుంది. అండ్ క్రానిక్‌గా ఉంటుంది. వాళ్ళకి ఎన్ని మందులు ఇచ్చినా కూడా వాళ్ళకి రిలీఫ్ రాదు. వీటితో పాటు ఇంకొంతమందికి ఏమవుతుందంటే నోరంతా కూడా పుండు పడి అల్సర్స్ కూడా ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా అల్సర్స్ ఫార్మ్ అవుతూనే ఉంటాయి. ఆ అల్సర్స్ కూడా టంగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి లోపలకు కూడా అల్సర్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈ గ్లోసైటిస్‌తో పాటు ఈ అల్సర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. మాట్లాడాలన్నా, ఏమన్నా తినాలన్నా. కొంతమందిలో ఇదొక క్రానిక్ కండిషన్ కింద మారిపోతూ ఉంటుంది. సో, వీళ్ళకి హోమియోలో మనం ఇచ్చే మెడిసిన్స్‌తో పాటుగా ఇమ్యూనిటీకి సంబంధించి మనం మెడిసిన్స్ ఇచ్చినట్లయితే ఇమ్యూనిటీ పెంచే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. అటువంటి మెడిసిన్స్ వాడడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళలో ఇమ్యూనిటీ పెరిగి స్టామినా బాగా ఇంప్రూవ్ అయ్యి తరచుగా ఇటువంటి ఇన్ఫెక్షన్స్‌ని బారిన పడకుండా ఉంటారు. సో, ఎవరైనా సరే ఇలాంటి వాటితో సఫర్ అవుతున్నప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు చేయాల్సిందేంటంటే పౌష్టికాహారం తీసుకోవడం. అంటే ఏవైతే ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటున్నారో కలర్డ్ ఫుడ్స్ అంటే ఏవైతే మంచి రంగుల్లో కనిపిస్తూ ఉంటాయో దానికి ఉదాహరణకి పాలకూర, టొమాటో, అలాగే క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ వీటివన్నిటిల్లో కూడా ఏంటంటే మనకి పుష్కలంగా అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇటువంటివన్నీ తీసుకోవడం వల్ల మనం న్యాచురల్‌గానే బాడీకి ఇమ్యూనిటీని అందజేస్తూ ఉంటాం. మన బాడీ హీలింగ్ ప్రొసీజర్ అనేది చాలా ఫాస్ట్‌గా అయ్యి వీళ్ళకి ఎటువంటి గ్లోసైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో, హోమియో విషయానికొచ్చినట్లయితే స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి. దాంతో పాటు డైట్‌కి సంబంధించి చెప్తాము. అలానే ఇమ్యూనిటీని బాగా స్ట్రాంగ్ చేసే మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పాటించి ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా ఫాస్ట్‌గా ఇటువంటి కండిషన్స్ నుంచి బయటకి రాగలుగుతారు. ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.